నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లవర్స్ కు సూపర్ న్యూస్ అని చెప్పాలి. డాల్బీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి డాల్బీ స్క్రీన్ ను మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభించింది. సిటీ ప్రైడ్ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో సినిమా చూసే అనుభవాన్ని అందించింది. పూణేలోనే కాదు, దేశంలో మరో 5 నగరాలలో కూడా 5 డాల్బీ స్క్రీన్లు మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుచి, ఉల్లికల్, కొచ్చిలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభించాలి అని ప్లాన్ చేస్తోంది. ఇక పూణేలో ఏర్పాటైన స్క్రీన్ విషయానికొస్తే 310 మంది సామర్థ్యంతో సీట్లను 14 వరుసలుగా విభజించారు. 3D విజన్ క్లాసిక్ ముందు 6 వరుసలు, 3D విజన్ ఎక్సెల్ 7వ, 13వ వరుసలు, 3D విజన్ ప్రైమ్ 8వ నుంచి 12 వరుసలు, 3D విజన్ సోఫా 14వ వరుస స్క్రీన్ కు దూరంగా ఏర్పాటు చేశారు. థియేటర్లో విశాలమైన రిజర్వబుల్ సీటింగ్, వాల్ టు సీలింగ్ స్క్రీన్లు, లైటింగ్ సహా సూపర్ ఇంటీరియర్ వర్క్ చేయించారు. ఇప్పటి వరకు డాల్బీ విజన్ డ్యూయల్ 4K లేజర్ ప్రొడక్షన్ సిస్టంతో అమర్చిన ఏకైక సినిమా హాల్ కూడా ఇదే అవుతుంది. మెరుగైన స్పష్టమైన విజువల్స్ ను చూసే అవకాశం లభిస్తోంది. డాల్బీ కంపెనీ సిటీ ప్రైడ్ లో భారతదేశపు మొట్టమొదటి డాల్బీ సినిమా స్క్రీన్ ప్రారంభించడం మాకు గర్వకారణం. ప్రీమియం ఎంటర్టైన్మెంట్ పట్ల పూణేకు ఉన్న మక్కువ ఈ అనుభవానికి అనువైన ప్రదేశంగా చేస్తుంది. అత్యాధునిక సినిమా ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని సిటీ ప్రైడ్ మల్టీప్లెక్స్ డాల్బీ భాగస్వామి పుష్పరాజ్ చాఫల్కర్ వెల్లడించారు. అయితే పూణేలో డాల్బీ స్క్రీన్ ప్రారంభంతో సిటీ ప్రైడ్ ఖరాడి, లండన్, టోక్యో, న్యూయార్క్ లోని వాటితో పాటు డాల్బీ సినిమాస్ ప్రపంచ నెట్వర్క్ లో చేరింది. సిటీ ప్రైడ్ లోని డాల్బీ స్క్రీన్ జూలై 4న ఉదయం 10:45 జురాసిక్ వరల్డ్ రీబర్త్ ప్రదర్శనతో ప్రారంభమైంది. మరి హైదరాబాద్ లో ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.